ఫ్రెండ్స్ గుంటూరులో ఇంకా ఇలాంటి ఏసీలు ఉన్నాయంటే మీరు ఎవరైనా నమ్ముతారా? చూడండి ఒకసారి ఏసీలు ఎలా ఉన్నాయో. ఏసీ గేట్ కన్నా మొదలుకొని లోనికి వెళ్ళే వరకు ఇబ్బందులేనండి. శాంపిల్ పోదామంటే పొద్దున్న చీకటితో ఏ రాయిలో పడిద్దో, ఏ గొంతలో పడిద్దో, టైరు ఏ తిరిగిద్దో భయం అండి. సరే రోడ్డు బాగోలేదు, సరే ఏసీ అయినా బాగుంది, ఏసీ ప్లాట్ఫారం కూడా కనీసం బాగు చేయించలేరండి. అయితే ఏసీ లోపలికి వాటర్ అయితే వెళ్తారు, ఏసీ బయట కూడా చూడండి ఎంత దారుణంగా ఉంది. ఆటో పోయి శాంపిల్ తేవాలన్నా అడుగాడదామన్నా ఏ మురుకులో ఏ మురుకు కొంటలో ఏ ఏ మురికి నీరు అయితే వాసన దరిద్రమైన వాసన వస్తుంది. అడుగు పెడదామన్నా అంతా దరిద్రంగా ఉంది. ఇలాంటి ఏసీలు కూడా మనం ఇచ్చి సరుకు పెడతారని రైతు సోదరులు కొంతమంది తెలియక పోయి వస్తే 36 రూపాయలు వచ్చిందండి. 6 రూపాయల కోసం పోతే 10 బత్తాలు వచ్చినాయి, ఆనందము పడలేము, బాధ పడలేము, ఏదో ఇరిగింది అంతే. ఒక రాయి తగిలినా ఏదో ఒకటి ఇరిగిపోయింది, ఒక రాయి తగిలి టైర్ పంచర్ అయిపోద్ది. ఎన్నో అనుకోని మన సంఘటన జరుగుతుంది. కొన్ని కొన్ని ఏసీల్లో అద్దెలు మరి ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ మరి రోడ్లు బాగు చేయిరు, ప్లాట్ఫారం ముందు ఏమి నీటి చేయిరండి. ఇంకా ఈ రోజు ఇలాంటి ఏసీలో నేను నమ్మలేకపోతానండి. మీరు నేనైతే ఎవరిని తప్పుగా ఉద్దేశించి అయితే అనలేదండి. మిర్చి ఆటలో ఆటో వాళ్ళ కోసం వీడియో చేసిన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.